యూట్యూబ్ బంధువులకు స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు నిర్లక్ష్యం. సమయం ఎంతో విలువైనది. ఏ సమయంలో చేయవలసిన పనిని అదే సమయంలో చేయాలి, లేకుంటే అదృష్టం చేజారవచ్చు. అనిత 7వ తరగతి చదువుతోంది. తెలివైన అమ్మాయి. చక్కగా చదువుతుంది, చక్కగా పాడుతుంది కూడా. కానీ ఆమెకి కొంచెం నిర్లక్ష్యం, బద్ధకం ఎక్కువ. ప్రతి పని వాయిదా వేస్తుంటుంది. అలా చేయొద్దు అని వాళ్ళమ్మ ఎన్నోసార్లు అనితని హెచ్చరించింది. కానీ అనిత నిర్లక్ష్యంతో ఆ మాటలు పట్టించుకునేది కాదు. ఒకసారి ఆ ఊళ్ళో సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. అన్ని స్కూళ్ళ విద్యార్థులకు పాటలు, ఆటల పోటీలు పెట్టారు. అనిత పాటల పోటీలో పాల్గొంది. అందులో ఆమెకు మొదటి బహుమతి వచ్చింది. కొన్ని రోజుల తర్వాత ఒకరోజు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించే సంస్థ నుండి అనితకు ఒక ఉత్తరం వచ్చింది. గత నెలలో జరిగిన పాటల పోటీల్లో మొదటి బహుమతి వచ్చినందుకు మరునాడు తమ కార్యాలయానికి వచ్చి బహుమతి తీసుకోవాల్సిందిగా రాశారు. ఆ ఉత్తరంలో అనిత ఆ ఉత్తరాన్ని పెద్దగా పట్టించుకోలేదు. తరువాత ఎప్పుడైనా వెళ్ళి తీసుకోవచ్చులే బహుమతి అని అనుకుని మర్నాడు వెళ్లకుండా 4 రోజుల తర్వాత వెళ్ళింది. ఆ సంస్థ వారు బహుమతితో పాటు పట్టణంలో జరుగుతున్న పెద్ద సర్కస్ చూడడానికి 2 టికెట్లు కూడా ఇచ్చారు. అయితే ఆ టికెట్టు అంతకు ముందు రోజు జరిగిన ఆటవి. అనిత అవి చూసుకొని అయ్యో, కనీసం నిన్న వచ్చినా బాగుండేది కదా అని బాధపడింది. ఈ సంఘటనతో అనితలో ఎంతో మార్పు వచ్చింది. నిర్లక్ష్యంగా ఉండకుండా ఎప్పటి పని అప్పుడే పూర్తి చేయడం ప్రారంభించింది. అందుకే అంటారు కదా పెద్దవాళ్ళు, ఆలస్యం అమృతం విషం. అర్థమైందా?